తెలుసా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, ముఖ్యమంత్రి కోసం ప్రార్థన చేయాలి, ప్రధానుల కోసం ప్రార్థన చేయాలి, ఎంపీల కోసం ప్రార్థన చేయాలి, ఎమ్మెల్యేల కోసం ప్రార్థన చేయాలి, ఎంఆర్ఓల కోసం, కలెక్టర్ల కోసం, ఐఏఎస్ల కోసం, ఐపీఎస్ల కోసం, రాష్ట్రపతి కోసం, గవర్నర్ కోసం, ఇంతమంది కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం సుఖంగా సౌఖ్యంగా ఉంటామట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? సమయం దొరికినప్పుడల్లా చేయాలి. సమయం దొరికినప్పుడల్లా చిన్న చిన్న ప్రార్థన, పనులు చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు. చేయొచ్చా? చేయలేమురా? వెనకటి రోజులలో ఏ పని మొదలు పెట్టినా పాటలు పాడుతూ పని చేసేవారు. అప్పుడు వాళ్ళు అనేది, మీరు ఎందుకు పాటలు పాడతారు అంటే, మా కష్టాన్ని మర్చిపోవడానికి. చప్పట్లు కొడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు